లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మన వీడియోలో బంధకముల గురించిన బైబిల్ వాక్యాలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 23 వచనములు అంటే లేఖనములు నేను మీకు చదివి వినిపిస్తాను. విని దేవుణ్ణి మహింపరచండి. ప్రసంగి 7వ అధ్యాయము 26వ వచనము. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో నుంచి 22వ వచనము. మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి యందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. ఇర్మియా గ్రంథం నుంచి 2వ అధ్యాయము 20వ వచనము. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనము. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలుగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. జకరియా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అపోస్తలుల కార్యంలో నుంచి 8వ అధ్యాయము 23వ వచనము. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అపోస్తలుల కార్యంలో నుంచి 16వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీయూ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 23వ వచనము. బంధకములను శ్రమలను నా కొరకు కాచికొని యున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేవలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయెను. కొలస్సీయులకు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మరణమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని నా కొరకు ప్రార్థించుడి. కొలస్సీయులకు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయము 18వ వచనము. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడైయుండునుగాక. ఫిలేమోనుకు రాసిన పత్రికలో నుంచి 1వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఫిలేమోనుకు వ్రాసిన పత్రికలో నుంచి 1వ అధ్యాయము 13వ వచనము. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రీతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతను నుంచుకొనవలెనని యుంటిని. 2వ రాజుల గ్రంథం నుంచి 23వ అధ్యాయము 33వ వచనము. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా
ఫరోనికో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి దేశము మీద 10 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించెను. లూకాసు వార్త 8వ అధ్యాయము 29వ వచనము. ఏలయనగా ఆయన ఆ మనుష్యుణ్ణి విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాళి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి. కాని వాడు బంధకములు తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. అపోస్తలుల కార్యంలో నుంచి 23వ అధ్యాయము 29వ వచనము. వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమియు కనపరచలేదు. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 27వ వచనము. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫెస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. అపోస్తలుల కార్యంలో నుంచి 26వ అధ్యాయము 29వ వచనము. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. అపోస్తలుల కార్యంలో నుంచి 26వ అధ్యాయము 31వ వచనము. ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమియూ చేయలేదని తమలో తాము మాటలాడుకొనిరి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి 1వ అధ్యాయము 7వ వచనము. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి 11వ అధ్యాయము 36వ వచనము. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి 13వ అధ్యాయం 2-3 వచనములు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనిడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ఆమేన్. కలవరము నందను నిన్ను నమ్మి ఉన్నాను, కలవరము నందు